అక్కడంతా ప్రాపర్ ట్రైనింగ్ అయ్యి, సర్టిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇండియాకొచ్చాక సినిమా తీయాలి అని అనుకున్నప్పుడు, అక్కడ సిట్యుయేషన్స్ వేరు, అక్కడ స్టోరీ కానీ, అక్కడ స్క్రీన్ ప్లే గాని మొత్తం వేరు. ఇక్కడ మనకున్న సిట్యుయేషన్స్ వేరు కదా! దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? లేదా దీనికి అడ్జస్ట్ కాలేను అనుకున్నారా సార్? లేదు లేదు, నేను ఇక్కడోడినే కదా. ఇక్కడ గాని అక్కడ ఇక్కడోడినే మధ్యలో అక్కడికెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను నేను. అవును. సో ఇక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. బట్ ఏదైనా అంతేనండి. ఇప్పుడు కాలేజ్‌కి వెళ్తారు, ఆ! ఎంబీఏలు చేస్తారు, ఇంజినీరింగ్‌లు చేస్తారు, ఎంఎస్‌లు చేస్తారు. రియల్ ఎన్వైరన్మెంట్‌లో వచ్చి పనిచేసేసరికి వాళ్ళకేమనిపిస్తుందంటే మనం చదువుకున్నది ఏది ఇక్కడ ఉపయోగపడట్లేదు అన్నట్టుగానే అనిపిస్తుంది. అవును. బట్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఆ అకాడమిక్ ట్రైనింగ్ లేకపోతే ఈ ఎన్వైరన్మెంట్‌లో మీరు పనిచేయలేరు. కరెక్ట్. సో అది కావాలి. బట్ మీకు అది ఉపయోగపడట్లేదు అనిపించినా కూడా మీకు ఎక్కడో అది ఉపయోగపడతానే ఉంటుంది. కరెక్ట్. సో అక్కడ ట్రైనింగ్ నాకు అక్కడ వర్క్ చేయటం ఎంత హెల్ప్ అయిందో నా కెరీర్‌లో నాకు తెలుసు. కరెక్ట్. బట్ ఇక్కడ అడ్జస్ట్ అవ్వటం అనేది ఇక అది నేను ఇక్కడ ఉండే కదా, నాకు పెద్ద అనిపించలేదు. ఐ కెన్ బీ వెల్, యూ హ్యావ్ టు బీ ఎ రోమన్ ఇన్ రోమ్ అంతే కదా. కరెక్ట్. కరెక్ట్.